ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ పీఓజేకేలోని ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం చేసింది భారత దళాల దాడికి బెంబేలెత్తిన పాకిస్తాన్ కాళబేరానికి రాక తప్పలేదు. అయితే ఈ విషయంలో పాక్ ద్వంద్వ వైఖరిని అవలంబించింది. ఓవైపు దాడులు ఆపేసి రక్షించమని వేడుకుంటూనే మరోవైపు భారతే యుద్ధం వద్దని దిగివచ్చిందని, విజయం మనదే అంటూ ఆ దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసింది. రాహుల్ గాంధీ కూడా పాకిస్తాన్ పాటే పాడారు. ఎన్ని రఫేల్ స్కూల్ అయ్యంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు. మన జవాన్ల చేతులకు సంఖ్యలు వేసి దాడులు చేయకుండా ఆపారంటూ పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు ప్రచారం చేశారు. అయితే ఆయన చెప్పిన అబద్ధాలను ఆర్మీ, వైమానిక దళ అధికారులు తిప్పికొడుతూనే ఉన్నారు. అయినప్పటికీ రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఆయనకు దిమ్మ తిరిగిపోయేలా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన 5 నిమిషాల వీడియోను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. పాకిస్తాన్ తో పాటు పీఓజేకేలో మన ఫైటర్ జెట్లు జరిపిన దాడులను స్పష్టంగా చూపించింది. అంతేకాదు, ధ్వంసమైన ఉగ్రవాద శిబిరాలకు సంబంధించిన క్లిప్లను కూడా చూపించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాతైనా రాహుల్ గాంధీ తన వైఖరి మార్చుకుంటారా లేదో చూడాలి.